వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. अताउल्ला का खेल खत्म. यस, अताउल्ला का खेल खलास. अताउल्ला आप जानते, शायद उसको डॉक्टर मानते. डॉक्टर अताउल्ला का खेल खत्म. यस, आयुष डिपार्टमेंट अताउल्ला का पर्दाफाश कर दी. अताउल्ला की कंपनी को, वो चोर कंपनी को सीज कर दी. यस, आप लोग अताउल्ला को एक बड़ा डॉक्टर मानते थे. अताउल्ला के वास्ते जलपल्ली को कहाँ से दूर दूर से लोग आते थे, ऑटो में, कारों में, अताउल्ला का एड्रेस ढूंढते हुए. अताउल्ला को इतना मानते थे कि अताउल्ला का हाथ लग गया, अताउल्ला की दवा पी लिए, कैंसर, किडनी, हार्ट प्रॉब्लम, ये सब खत्म होते. लेकिन समझे नहीं अताउल्ला कितना धोखेबाज है, कितना दगाबाज है. यस, आयुष डिपार्टमेंट उसका पर्दाफाश कर दी. जलपल्ली में अताउल्ला के सेंटर पर आयुष डिपार्टमेंट रेड करके वो डिपार्टमेंट को सीज कर दी. अताउल्ला पे एंटी ड्रग्स केस बुक हो गया. यस, अताउल्ला का खेल खत्म, अताउल्ला का पर्दाफाश. अताउल्ला एक चोर था, अताउल्ला एक दगाबाज था. उसके पास कोई मेडिसिन डिग्री नहीं है, उसकी दवा की रजिस्ट्रेशन कहीं नहीं है, दवा कब बनाए, उसकी एक्सपायरी डेट, ये कुछ नहीं रहता था. बस पैसे लेना, पैसे लेना, उसको पैसे चाहिए थे. ये पैसे आप लोग उसका भरोसा करके उसको शायद खुदा मानते. दाढ़ी है, टोपी है, तो बस वो कुछ भी बोला मान लेते अपने लोग. ऐसा ही हुआ. अताउल्ला पूरी पब्लिक को धोखा दिया. यूट्यूब में चैनल लगाकर पब्लिक को उल्लू बना दिया. लेकिन कब तक चलता है सब? कहीं ना कहीं एक दिन तो वो टाइम आता. वो टाइम आ गया. अताउल्ला फिनिश. డాక్టర్ అతావుల్లా అతను డాక్టరే కాదు, కానీ డాక్టర్ అంటూ ఘనంగా చెప్పుకుంటాడు. రకరకాల మందులు ఇస్తూ జనాల నుంచి పెద్ద ఎత్తున లక్షల్లో డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. వాడి దగ్గర క్యాన్సర్కు మందు ఉంది, వాడి దగ్గర కిడ్నీ సమస్యలు మటుమాయమైపోతాయి. రోగం ఎలాంటిదైనా, మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, వాడు అందరికీ ఒకేలా ఇచ్చే ఆ లేపనం, ఆ మందు వాడితే చాలు అన్నీ తగ్గిపోతాయట. మూర్ఖులు వందల మంది అతన్ని నమ్ముతారు. అతని కోసం ఎక్కడెక్కడి నుంచో జల్పల్లికి తరలి వస్తుంటారు. జల్పల్లిలో ఒక డెన్ లాంటిది ఏర్పాటు చేసుకొని దానికి ఒక హాస్పిటల్ రూపించి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోవడం తప్ప వాడిచ్చే మందులో ఏదీ లేదు. అతడు
జనాల్ని మోసం చేశాడు, రకరకాల మోసం చేశాడు. ముఖ్యంగా పాత బస్తీ వాసులు వీడికి బకాలుగా మారిపోయారు. అతడి కోసం పరుగులు తీసేవాళ్ళు. సండే వస్తే చాలు జల్పల్లికి క్యూ కట్టేవాళ్ళు. వాడు మందులు ఇస్తుంటాడు, లక్షలు లక్షలు సంపాదిస్తుంటాడు. కానీ ఎవరికి ఏ రోగం తగ్గినా ఆనవాళ్ళవు. కానీ వాడి భక్తులు చెప్తుంటారు, మెంటల్ నా కొడుకులు, అతావుల్లా మందిస్తే చాలు ఏదైనా మటుమయమైపోతుందని. అలాంటిది ఏమీ జరగలేదు. చాలామంది రకరకాల సమస్యలతో చాలా ఇబ్బంది పడ్డారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ విషయం ఎంతకాలం కొనసాగుతుంది? ఈ వ్యవహారానికి ఒక అంతు ఉంటుంది కదా. ఆయుష్ డిపార్ట్మెంట్కి, తెలంగాణ ఆయుష్ డిపార్ట్మెంట్కి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. అంతే, వాళ్ళు ముందుగా నోటీసులు ఇచ్చారు. పెద్ద డాక్టర్ కదా, స్పందించలే. మళ్ళీ వచ్చారు, అన్ని తనిఖీలు చేశారు. ఆ డాక్టర్ గారిపై, అదే డాక్టర్ అతావుల్లాపై డ్రగ్స్ కేసు నమోదు చేసి వాడి దవాఖానాను సీజ్ చేశారు. మొత్తం స్వాధీనం చేసుకున్నారు. అంటే వాళ్ళు మామూలుగా ఈ చర్య తీసుకోలేదు, అన్ని పరిశీలించారు. ఆ మందులకు ఎక్స్పైరీ డేట్ ఉందా, ఎక్కడ తయారు చేశారు, ఆ మందుల్లో ఏమేమి ఉన్నాయి, ఏవి లేవు, అన్నీ పరిశీలించారు. ఆ మందులంతా వట్టివే. పోనీ డాక్టర్ గారికి ఏమైనా డిగ్రీ ఉందా? కనీసం లోకల్ డాక్టర్ లాగానే ట్రీట్మెంట్ చేసే అవకాశం, అనుభవం ఉందా? ఏవీ లేవు. వంశపారపర్యంగా వచ్చింది. వాళ్ళ అయ్య మోసం చేసేవాడు, ఇప్పుడు కొడుకు. మొత్తానికి జనాల్ని బక్రాలు చేశాడు. కానీ టైం బాగాలేదేమో. ఆయుష్ డిపార్ట్మెంట్ అతడి హెల్త్ సెంటర్పై దాడి చేసింది. జల్పల్లిలోని ఆ హెల్త్ సెంటర్ను మూసేసింది. అతావుల్లా కథ ఇలా ముగిసింది. నేనేమంటానంటే, ఇక్కడ అతావుల్లాది తప్పే లేదు. ఇలాంటి వాళ్ళు వందల మంది ఉన్నారు. జనాలు వీళ్ళను నమ్ముతున్నారు. వీళ్ళేం చెప్పినా నమ్ముతారు. ఇక్కడ మతం కాదు, హిందూ ముస్లింలు అందరూ అతావుల్లా దగ్గరికి వచ్చేవాళ్ళు. అలా ప్రచారం చేశారు, పకడ్బందీ ప్రచారం. కొంతమందికి డబ్బిచ్చి వాళ్ళ మనుషుల్ని ప్రజల్లోకి పంపించి అతావుల్లా దగ్గరికి వెళ్తే చాలా తొందరగా నయమవుతుందని చెప్పేవాళ్ళు. ఖచ్చితంగా అతావుల్లాను ఎవరైనా పొగిడారంటే, అతావుల్లా మంచి డాక్టర్ అని ఎవరైనా మీతో చెప్పారంటే వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు తీసుకున్న వాళ్ళే. అలా ప్రచారం చేసి అతావుల్లా బాగా ప్రాచుర్యం పొందాడు. యూట్యూబ్లో ఒక ఛానలే పెట్టుకున్నాడు. ఆ ఛానల్ ద్వారా జనాలను మోసం చేస్తూనే ఉన్నాడు. ఇలా అతావుల్లా ఒకడే కాదు, చాలామంది ఉన్నారు. ఏదో ఒక వైద్యం పేరిట, ఒకడు యునాని వైద్యం, ఒకడు ఆయుర్వేదం, ఒకడు భూత వైద్యం, ఒకడు శైతాన్ వైద్యం, ఏవేవో పేర్లు పెడతారు. కానీ జనాల్ని బురిడి కొట్టిస్తారు. గడ్డాలు మీసాలు పెట్టుకొని తలపై టోపీ ఉంటే ముస్లింలు బక్రాల్లాగా వాళ్ళ మాట నమ్ముతారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇలా అతావుల్లా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అతావుల్లా చాలా పెద్ద పర్సన్. అతడికి చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. వీళ్ళంతా ఇప్పుడు ఏం సమాధానం ఇస్తారు? ఒక్క మందు కూడా క్లారిటీ లేదు, ఒక్క మందు కూడా గుర్తింపు లేదు. ఆ మందులో ఏమేం కలిపారో అతావుల్లాకే తెలియదు. తెలిసినవన్నీ కలపడం, ప్రజలకు ఇవ్వడం, డబ్బులు తీసుకోవడం. అతావుల్లా చేసేది ఇదే, చేసింది ఇదే. దొరికిపోయాడు. ఆయుష్ డిపార్ట్మెంట్ చేసిన అన్ని తనిఖీల్లో అతావుల్లా ఫెయిల్ అయిపోయాడు. కనీసం అతనికి డిగ్రీ కూడా లేదు. మరి ఊరుకుంటారా? సీజ్ చేశారు. జనాలు ఇప్పటికైనా ఆలోచించాలి. ఇలా ఏ డిగ్రీ లేకుండా అర్థం పర్థం లేని మందులు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ మాటల్ని నమ్మకుండా, మీకు కిడ్నీ రోగం ఉంటే, మీకు గుండె సమస్య ఉంటే, మీకు షుగర్ ఉంటే డాక్టర్ను సంప్రదించండి. పోనీ మరీ కొంత మూఢంగా ఆలోచిస్తున్నారా? యునాని హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి హైదరాబాద్లో. అక్కడికి వెళ్ళి ఉచితంగా మందులు తీసుకోవచ్చు. అవేవి చెయ్యరు. ఇలాంటి దొంగ నా కొడుకుల్ని నమ్ముతారు. అనారోగ్యాలకు గురవుతారు, ప్రాణాలు కోల్పోతారు. మొత్తానికి తెలంగాణ ఆయుష్ డిపార్ట్మెంట్ను అభినందించాలి. వాళ్ళు సరియైన టైంలో సరియైన చర్య తీసుకున్నారు. కాస్త ఆలస్యంగానైనా. గత కొన్నేళ్లుగా అతావుల్లా మెడికల్ సామ్రాజ్యంలో తనదంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. లక్షలు లక్షలు సంపాదించాడు. ఇప్పటికైనా ఆయుష్ డిపార్ట్మెంట్ దానికి బ్రేక్ వేసింది. ఇది సంతోషకరమైన విషయమే.